అన్నాడు. అర్థం కాలేదు తమ్ముడు, ఏం చేస్తున్నాను? కొంచెం దూరం వెళ్ళి చూడన్నా అన్నాడు. కొంచెం దూరం వెళ్ళి చూసినప్పుడు అదొక అద్భుతమైన చిత్రం. దాని దగ్గర నిలబడ్డప్పుడు, ఆ గోడ దగ్గర నిలబడ్డప్పుడు ఆ బ్రష్ తీసుకొని అక్కడ కొంచెం కలర్ అద్దుతున్నాడు, కానీ ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాల. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన బ్రష్ తీసుకొని పిచ్చి పిచ్చిగా ఆ గోడ మీద గీసినట్టు ఉంది, కానీ కొంచెం దూరం వెళ్ళి చూస్తే అది ఒక అద్భుతమైన చిత్రం అది కనపడుతుంది. దేవుని కార్యాలు చేసేటప్పుడు నీకు అర్థం కావు, కానీ కొంచెం దూరం ప్రయాణం చేసినాక నీకు అర్థమవుతాయి. అసలు ఏం జరుగుతుంది, ఏంది, అసలు ఇన్ని మలుపులు ఎందుకు తిరిగింది, ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు వచ్చినాయి, ఎదుటి వ్యక్తులకు ఒకవేళ అలాగొస్తే వాళ్ళకి అట్లా ఎందుకు అయినాయి, ఏబుకు వస్తే ఏబుకు అలా ఎందుకు వచ్చింది. కొంచెం కొంచెం దూరం వెళ్ళాల. ఓకే, సరే. గతంలో నేను వీటిని ప్రస్తావించాను, అయినా మళ్ళీ ఒక్కసారి ఎందుకో జ్ఞాపకం చేయాలనిపించింది. అందులో మరొక విషయం దేవుడు నా దృష్టికి తీసుకొచ్చినందున దాన్ని నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఏబు జీవితాన్ని తీసుకుందాం మనం. ఇంత మంచోడిని అలా చేయటం దేవాసలు నీకు న్యాయమేనా అంటే, దేవుడు అంటాడు, నేను అన్యాయం చేసేవాడిని కాదు, నా చర్యలన్నీ న్యాయయుక్తములే అంటాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా, ఇది ఎప్పుడు మర్చిపోకుండా మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. 89వ కీర్తన ఒక్కసారి తీయండి. బైబిల్ గ్రంథంలో 89వ కీర్తన ఒక్కసారి తీయండి. తీశారా? 14వ వచనం చదవండి. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. ఈ కింద మాటని పక్కన పెట్టి 14వ వచనము ఆ మొదటి లైన్, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. ఇది ఏతాను యొక్క దైవధ్యానం. ఏతాను రాసినటువంటి కీర్తనలో ఈ మాట ఉంది, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. బైబిల్ గ్రంథాన్ని చదివి దేవుని గురించిన సత్యం తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే ఫస్ట్ ఈ మాటతో మానసికంగా రాజీపడి ఆ తర్వాత చదవాల. హృదయంలో ఈ మాట పెట్టుకొని తర్వాత బైబిల్ చదవాల. లేకపోతే దేవుని కార్యాలు మనకు అర్థం కాక మనం దేవుని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. విషయం ఏంటంటే, దైవజనుడే చాలామందికి అర్థం కావట్లే. దేవుడేం అర్థం అవుతాడు? దైవ సేవ చేసే సేవకుడి యొక్క వ్యవహారమే కొంతమందికి అర్థం కావట్లా. నేను నవ్వుకుంటాను ఒక్కోసారి. నా చర్యలే నాతో కూడా ఉన్న వాళ్ళకు కొన్ని అర్థం కావు. మనుషుడిగా ఉన్న నేనే కొన్ని విషయాలు ఇతరులకు అర్థం కానప్పుడు ఇంకా దేవుడేం అర్థం అవుతాడు? అయితే ఒక మాట లోపల పెట్టుకోవాలని చెప్పాను హృదయంలో. ఏ మాట అంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు అన్నాడు. ఇప్పుడు ఒక సింహాసనానికి ఒక కాలు ఉంటుందా, 4 కాళ్ళు ఉంటాయా? ఒక కాలు ఉంటుందా? 4 కాళ్ళు ఉంటాయి. సీటు ఉంటుంది, కింద 4 కాళ్ళు ఉంటాయి, వెనక సపోర్ట్ ఉంటుంది. ఇక మెయిన్ అది ఉంటుంది. ఇక మిగిలిన డిజైన్ కానీ సింహాల బొమ్మలు కానీ ఏదో ఇక వాళ్ళ స్థాయి కొద్దీ ఏదో ఉంటాయి. మెయిన్ అయితే 4 కాళ్ళు, ఒక సీటు, వెనక సపోర్ట్. ఇది కుర్చీ అంతా సింహాసనం అంతే. కాకపోతే సింహాసనం కొంచెం వెడల్పు ఉంటుంది, హైట్ ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్కడన్నా దొరికితే బాగుండు అనుకోవాకండి. బంగారం ఉంటే మనకు ఉపయోగపడేది కదా అని. పరలోకం పోయినప్పుడు కూడా కొంతమంది బంగారు రోడ్లన్నీ దేవులాడుకుంటూ ఉంటారు. ఆడ బంగారు రోడ్డు ఎక్కడ ఉంది తవ్వకాలు జరపడానికి. సరే, ఆ 4 కాళ్ళు ఉన్నాయే, ఈ సింహాసనమునకు అవే కదా ఆధారం. అవి లేకపోతే ఉంటుందా సింహాసనం? రైట్.
దేవుని సింహాసనమును కూడా ఆధారమైనవి రెండు ప్రత్యేకమైనవి చెప్పాడు. ఒకటి నీతి, ఒకటి న్యాయం. ఈ రెండు దేవుడు నెరవేర్చినప్పుడు అసలు ఆయన సింహాసనమే ఉండదు అని దేవుడే పలికించాడు. ఇప్పుడు 4 కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళు తీసేద్దాం. 2 కాళ్ళ మీద సింహాసనం ఉంటుందా? సరే, 1 కాలు తీసేద్దాం. 3 కాళ్ళ మీద సింహాసనం ఉంటుందా? పడిపోద్ది. ఒక్కటి తీసేయడానికి లేదు, 4 ఉండాల్సిందే. దేవుని విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీతి తప్పిన నాడు, దేవుడు న్యాయం తప్పిన నాడు ఆయన సింహాసనమే ఉండదు. సింహాసనం ఉండదంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన అసలు రాచరికమే చెయ్యడు. ఆయన ఫీలింగ్ ఏంటంటే, నేను నీతి తప్పినా న్యాయం తప్పినా ఇక సింహాసనం ఎక్కి పరిపాలనే చెయ్యను. అది అసంభవం. ఆధారమే నీతి న్యాయం చేసుకొని కూర్చున్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పు, దేవుడు నీతి తప్పుతాడా? తప్పడు అని నోరు తెరిచి చెప్పు. దేవుడు న్యాయం తప్పుతాడా? తప్పడు. నీతి తప్పడు, న్యాయం తప్పడు. అయినప్పుడు మరి కొన్నిసార్లు నీ జీవితంలో నీకు అన్యాయాలు జరిగినాయిగా. ఎప్పుడు అనిపించలేదా ఈ విషయంలో నాకు అన్యాయం జరిగిందని? ఇంత అన్యాయం జరుగుతుంటే అసలు దేవుడు ఏం చేస్తున్నాడు అని ఎప్పుడు అనిపించలేదా? నాకు అనిపించింది, మరి మీకు అనిపించలేదంటే మీరు ఏమో చెప్పాలి. నాకు అనిపించింది, మీకు కూడా అనిపిస్తే చేతులు ఎత్తండి. నాకు అనిపించింది అన్న, నాకు అన్యాయం చేసి మనుషులు అన్యాయం చేశారు, దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు అనిపించింది అంటే యథార్థంగా చెయ్యొద్దు. సిగ్గే ఉంది అక్కడ, నేను ఎత్తాగా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఓకే, ఒప్పుకున్నారు. మనుషులం కదా, దేవుని కార్యాలు అర్థం కాక కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. అయితే వినండి, నీకు అనిపించినంత మాత్రాన నిజంగా దేవుడు నీతి తప్పలేదు, న్యాయము తప్పలేదు. నీకు అనుమతింపబడిన ప్రతి పరిస్థితి న్యాయముగానే అనుగ్రహించబడింది. ఎట్లా న్యాయం అన్నా ఇది అన్యాయం అని నేను అనుకుంటుంటే అంటే అది ఎట్లా న్యాయమో ఆయన చెబుతాడు నీకు. ఆయన నీతో ఎట్లా న్యాయమో మాట్లాడాడంటే ఇంకా నీకు సౌండ్ ఉండదు. చుట్టూ చూస్తావు, ఎవరన్నా విన్నారా ఈ మ్యాటర్ అని. ఎందుకు? పరువు పోయిద్దని. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో కొన్ని అలాంటి పరిస్థితులు జరిగినప్పుడు నీకు అనిపించింది దేవుడు అన్యాయం చేశాడేమో అని. ఆయన అంటాడు, అన్యాయం అనేది మన చరిత్రలో ఉండదు నాయన. అన్యాయం అనేది నా నుండి జరిగితే అసలు సీట్లోనే నేను ఉండదు అన్నాడు ఆయన. నా కుర్చీయే కూలిపోయినట్టు అన్నాడు. కూలిపోయినట్టు కాదు, కూలిపోతుంది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కాబట్టి ప్రభువుని వెంబడింపగోరిన వారు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానింపగోరిన వారు హృదయంలో ఈ మాటని ముఖ్యంగా స్థిరంగా ఏర్పరచుకొని ఆ తర్వాత దేవుణ్ణి వెంబడించటం, బైబిల్ని చదవటం చేయాలి. ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే, దేవుడు ఏమైనా తేడా పడ్డాడా? పాడాడు. ఇందులో ఏదో రహస్యం ఉంటుంది. దేవుడైతే అన్యాయము చెయ్యడు. ఇందులో ఏదో మర్మం ఉంటుంది, నాకు అర్థం కాని, నా మేధస్సుకు అందని నీ గూఢత ఏదో ఉంటుంది. అంతేగాని దేవుడు నీతి తప్పడు అనేది మనం హృదయంలో మెయిన్గా పెట్టుకోవాల్సినటువంటి మాట. అది ఏర్పరచుకొని జీవితాన్ని చూసినా, ఎదుటోళ్ళని చూసినా, గ్రంథాన్ని చూసినా ఈ మాటని మెయిన్గా హృదయంలో పెట్టుకొని చూడాలి. ఓ జరగరాంది జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది అంటే ఫస్ట్ గుర్తు రావాలి. ఎందుకు జరిగిందంటే న్యాయమైన కారణం ఏదో లేకుండా నాకు ఇలాగ దేవుడు అనుమతించడు అనాలి. నాకెందుకు ఇలా జరిగింది అంటే ఏదో న్యాయమైన కారణం ఉంది, నాకు అర్థం కాల. బంధువులు వస్తారు, అమ్మో దేవుడు ఏందమ్మా ఇంత అన్యాయం చేశాడు నీకో అంటారు. పురుషులైతే పురుషులు వస్తారు, ఏందిరా నీకు ఇంత అన్యాయం జరిగింది, దేవుడు కూడా జాలేదు ఏందిరా నీ మీద అనేవాడు. వాళ్ళ ప్రేమ వాళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళది. పక్కన వాళ్ళు అంటే ఊరుకోరుగా, దేవుడిని అంటే ఆయన రాడుగా. అందుకని ఎవరు వచ్చినా దేవుడి మీదే పడేది. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు ద్రోహం చేశాడు, దేవుడు ఏంది ఇంత అన్యాయం చేశాడు ఏంది. అసలు పాయింట్ ఏంటంటే
అవిశ్వాసులు ఒకవేళ ఆ మాటతో ఏకీభవిస్తారేమో, విశ్వాసివైన నీవు ఎన్నడూ ఆ మాటతో ఏకీభవించకూడదు. నువ్వు నన్ను ఓదార్చడానికి వస్తే వచ్చావు, కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట మాత్రం అనొద్దు. నీ ఓదార్పు నేను అర్థం చేసుకున్నా, కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట అనొద్దు. నా జీవితంలో ఈ చేదైన అనుభవాన్ని నాకు అనుమతించాడు అంటే దీని వెనక ఏదో న్యాయమైన కారణం ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, ఒకనాటికి అర్థమైద్ది. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నంత వరకు అర్థం కాకపోతే రేపు ఆయన సింహాసనం ముందుకు వెళ్ళినప్పుడైనా ఆయన నాకు అర్థమయ్యేటట్టు చెబుతాడు. దేవుణ్ణి సేవింపగోరేవాడు, దేవుని వెంబడింపగోరేవాడు, దేవునితో నడవగోరేవాడు, దేవునితో అడుగులు వేయగోరేవాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన మాట ఇది.